పార్వతీ కళ్యాణం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతుండగా శ్రీ మహావిష్ణువు పరుగు పరుగునొచ్చారు. పరుగు పరుగునొచ్చి శంకర కంకణోరగపతి కామధ్వంసక, పెద్ద ఉపద్రవం వచ్చిందన్నారు. ఏమిటన్నారు? పర్వతాలు వచ్చేసాయి, నదులు వచ్చేసాయి, సముద్రాలు వచ్చేసాయి, జలచరాలు వచ్చేసాయి, భక్తులు వచ్చేశారు, మనుష్యులు వచ్చేశారు, దేవతలు, యక్షలు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు, బ్రహ్మగారు, నేను, అదిగో ఋషిగణాలు, ప్రమదగణాలు, అన్ని గణాలు హిమవత్ పర్వతం మీదకి వచ్చేసాయి. స్వామి, ఈ భూమి యొక్క బరువుని ఓర్చలేక ఒక పక్కకి ఒరిగింది భూగోళం. ఎలా ఇప్పుడు దీన్ని దిద్దడం? మీరే రక్షించాలి అన్నారు. వెంటనే అగస్త్య మహర్షిని పిలవండి. అందరొకెత్తు, ఆయన ఒక్కడొకెత్తు అన్నారు. అగస్త్య మహర్షి వచ్చారు. నువ్వు నా కళ్యాణం ఎక్కడున్నా కనపడుతుంది, వరం ఇస్తున్నాను, నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్ళన్నారు. అప్పుడు ఆయన దక్షిణ దిక్కుకు వస్తే సమంగా నిలబడింది భూగోళం. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా ప్రధాన పౌరోహిత్య స్థానంలో కూర్చున్నాడు. కూర్చుని కళ్యాణం చేయిస్తున్నాడు. ఈ కళ్యాణం చేయిస్తుండగా ఒక చమత్కారం జరిగింది. ఆడపిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తూ ఉంటుంది అంటే, ఆడపిల్ల పూజ చేస్తుండగా మామగారు పంపిన మనుష్యులు వస్తారు. వచ్చి ఈ పిల్లని మా అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నాం అని వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఆడపిల్లవారు వెతుక్కోరు, మగపిల్లాడి వాళ్ళు వెతుక్కుంటారు. వెతుక్కుని వచ్చేటప్పటికి ఆ పిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర చెప్పి అడుగుతారు, మా ప్రవర ఇది, మీరు కన్యాదానం చేస్తారా అని అడుగుతారు. వాళ్ళు ప్రవర చెప్పి అడుగుతారు. అందుకే పెళ్లిలో అత్యంత కీలకం ఏమిటి అంటే, మామగారు ఒప్పుకోవడం ప్రధానం. అప్పుడు అన్నదమ్ములతో కలిసి నించుంటాడు. నించుని అప్పుడు చెప్తాడు, ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు మామగారు. నిర్ణయం ఆయనే చేశాడు. వైదిక నిర్ణయం ఆయన చేశాడు. ఈమె నా కోడలు అన్న నిర్ణయం చేసింది మామగారే. అందుకే ఆ పిల్ల యోగక్షేమముల కర్తవ్యం మామగారిదే. ఆ పిల్ల కంట నీరు పడకుండా చూసుకోవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది. అందుకే ఆడపిల్ల ఏడిచేది ఎప్పుడు అంటే, మామగారు వెళ్ళిపోతే. అటువంటి వ్యక్తి నాకు మళ్ళీ ఎక్కడొస్తాడు అని తండ్రి కన్నా కూడా అంత ప్రేమతో ప్రవర్తిస్తాట మామగారు. కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి వైపుకి ప్రవర ఉంది. ఎందుకంటే అక్కడ హిమవంతుడు ఉన్నాడు. మాది ఈ ప్రవరండి అంటాడు. మా నాన్నగారి పేరు ఇదండి, మా తాతగారి పేరు ఇదండి, ఏదో మా ముత్తాతగారి పేరు ఇదండి, ముత్తాతగారి నుంచి చెప్పాలి ప్రవర. చెప్తాడు. మరి శంకరుడి వైపు చెప్పడానికి ఎవరిని అడగాలి? తీరా పెళ్లి మొదలైంది. బ్రహ్మగారు అన్నాడు, నేను పెద్దవాడిని, సృష్టికర్తని, పౌరోహిత్యానికి ఏదో కూర్చున్నాను చేయిస్తానని. కానీ ఏమో నాకు తెలియదు శంకరుడి ప్రవర. ఎవరి నప్తి ఏం చెప్పను, ఎవరి మునిమనవడం చెప్పను, నాకు తెలియదు. మరి పెళ్లి కుదుర్చుకున్నవాడు నువ్వు అడగలేదా అన్నాడు హిమవంతుడి. పైగా అంటే ఏమో, నేను ఆయన వైభవం గురించి సప్తర్షులు చెప్తే విని ఒప్పుకున్నాను తప్ప నాకు తెలియదు ఆయన ప్రవర ఏమిటో. మరి ప్రవర చెప్పాలి కదా పెళ్లిలో అని సప్తర్షుల్ని పిలిచి అడిగారు. మీరు కదా పెళ్లి కుదిరిచ్చారు, ఆయన ప్రవర ఏమిటని అడిగారు. ఏమో మాకోటి తెలిసి ఏమిటి, ఆయన తెలుసు కానీ ఆయన తండ్రి తెలుసా, ఆయన తాత తెలుసా, ఆయన ముత్తాత తెలుసా? ఆద్యంతముల యందు ఉండేవాడు ఆయన, ఆయనకి ప్రవర ఏం చెప్పామో మాకు తెలియదు అన్నారు. పెళ్ళి అయిపోయింది. మరి ప్రవర చెప్పకుండా పెళ్ళి ఎలా మళ్ళీ అయిపోయింది పార్వతీ కళ్యాణం. ఆగిపోతే ఎలా అంటే, నారదుడు మురిసిపోయి తల ఊపి వీణవాయించుకుంటున్నాడు. అందరూ కలిసి ఆ నారదుడి చెయ్యట్టుకున్నారు ఇలా. ఒక పక్క ప్రవర తెలియక మేము ఏడుస్తుంటే ఈ వీణావాయిద్యం ఏమిట్రా నాయనా అని అంటే, ఆయన ఆపన్నాడు, అమాయకులారా, శంకరుడికి ప్రవర ఏమిటి? పెద్ద పెరుమాళ్ చిన్న పెరుమాళ్ అంతే ఆయన ప్రవర. పెద్ద పెరుమాళ్ చిన్న పెరుమాళ్ అంటే, వెనకటికి ఎవడో వచ్చేట పాలేరు ఉద్యోగానికి, నీ పేరు ఏమిటి అన్నాడు యజమాని. నా పేరు పెరుమాళ్ళు అన్నాడు. పెరుమాళ్ళు అంటే భగవంతుడు. అందుకని నేను ఎప్పుడైనా తిట్టాలంటే ఈ పేరు ఉంటే కుదరదు, మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకో అన్నాడు. డబ్బు అన్నాడు. 50 రూపాయలు ఇస్తాను, వెళ్ళి మార్చుకురా అన్నాడు. వెళ్ళి మార్చుకొచ్చాడు. మార్చుకొచ్చావా అన్నాడు. వచ్చానన్నాడు. ఏమిటి నీ పేరు? పెద్ద పెరుమాళ్ అన్నాడు. పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ళు అయ్యాడు ఇప్పుడు పేరు మార్చుకుంటే. శంకరుడికి ప్రవర ఏమిటి? అంతే పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ అంతే ప్రవర. ఆయన నాదస్వరూపుడు, ఆయనే నాదం. అందుకే కదా త్యాగరాజస్వామి నాదతనుమనిషం శంకరం అంటారు. అటువంటి వాడికి ప్రవర ఏమిటి? కాబట్టి మొదలు పెట్టండి. ఇప్పుడు సప్తర్షులు చెప్తారు, దీన్ని ఆధారం చేసుకుని వచ్చిన ప్రవరే చెప్పండి అన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి అన్నాడు. అంటే అందరూ కలిసి చెప్పారు. ఆయన అన్నారు, నిర్గుణ, నిరంజన, నిరాఖ్యాత, నిర్వికల్ప, నిరామయ, పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య. ఏమిటి ఆయన గోత్రం అంటే? పరమశివుడే గోత్రం. పరమశివ శర్మణో నప్త్రే. ఎవరికి మునిమనవడు? పరమశివుడికి మునిమనవడు. మరి ఎవరికి మనవడు అంటే, ఆయన సదాశివశర్మణ పౌత్రాయాం, సదాశివుడికి యొక్క మనవడు. మరి తండ్రి గారెవరు? ఈశ్వర శర్మణ పుత్రాయ, ఈశ్వర శర్మ యొక్క పుత్రుడు.
మరి పెళ్లి కొడుకు ఏమిటి అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకాయ ఆది మధ్యాంతరహితాయ వేద వేదాంత వేద్యాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ. ఈ విశ్వేశ్వరుడెవడు, ఈశ్వరుడెవడు, పరమశివుడెవడు, సదాశివుడెవడు, ఎవరు వీళ్ళందరూ? ఆయనే. అంతకన్నా ప్రవర ఎలా చెప్పాలి? అందుకని అదే చెప్పారు. పార్వతీదేవిది హిమవంతుడిని అడుగుతారు, ఆడపిల్ల తండ్రిని అడుగుతారు. అక్కడికి వెళ్ళి బాగుండదు, ప్రవర తెలియదంటే కనీసం తెలిసిన వాళ్ళదన్నా అడిగి రాసుకోవాలి ముందే. ఆయన అన్నాడు మా ప్రవర చెప్తాను అని చెప్పాడు ఆయన. కాశ్యపావత్సారణ ధృతత్రయా ఋషయ్య ప్రవరాన్విత కాశ్యపసగోత్రస్య. కాశ్యపసగోత్రం వాళ్ళది కాబట్టి కాశ్యపసగోత్రస్య. ఆవిడికి ముత్తాతగారెవరు? త్రికూటాచల శర్మణో నప్త్రీం. ఆమె త్రికూటాచలము అనబడేటటువంటి పర్వతం ముత్తాతగారు. కాబట్టి మరి హిమవంతుడు పర్వతం అయితే అదే పర్వతాలే కదండి ఉంటాయి వంశంలో. అందుకని త్రికూటాచల శర్మ యొక్క మునిమనవరాలు. కోలాహల శర్మణ పౌత్రీం. కోలాహలం అనబడేటటువంటి పర్వతానికి మనవరాలు. హిమవత్శర్మణ పుత్రీం. హిమవంతుడు అనబడేటటువంటి ఈ పర్వతానికి కూతురు. ఎవరావిడ? అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం. ఆమె తత్వాతీతాం. ఆమె తత్వమునకన్నిటికీ అతీతమైనటువంటిది. భక్త జన సంరక్షకీం పార్వతీదేవీనాం నీం కన్యాం అన్నారు. కాబట్టి ఆమె పార్వతీ అనబడేటటువంటి పేరు కలిగిన పిల్ల. ఇదిగో కన్యాదానం చేయిస్తున్నాం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా పూర్తయింది. వచ్చిన వాళ్ళందరూ చక్కగా మధుర పదార్థాలతో భోజనం చేసి సంతోషంగా ఇళ్ళకెళ్ళారు. అక్కడతో పార్వతీదేవి గొప్ప తపస్సు చేసి శంకరుణ్ణి పతిగా చేసుకుని తన పక్కన కూర్చోపెట్టి లోకముల అంతటికీ కూడా తల్లిదండ్రులుగా వాళ్ళు కూర్చుని మనని అనుగ్రహించారు. అందుకే ఆ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని విన్నంత మాత్రం చేత ప్రసన్నులవుతారు. పార్వతీ కళ్యాణ ఘట్టం వినడం ఎంత గొప్పో పార్వతీ కళ్యాణ ఘట్టంలోని ఏ అంగమునందు పాల్గొనడమైనా అంత గొప్ప. నమః శివాయ నమః శివాయ.